ఓకే మేడం. ఓం శ్రీ సద్గురుభ్యో నమ. ఈరోజు 29వ తారీఖు బుధవారము, జనవరి నెల 2025 సంవత్సరం. ఈరోజు మన గ్రంథం ద కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 1. ఈ గ్రంథంలో ఈరోజు జలసి అనే సబ్జెక్ట్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు సత్సంగ భాషణం చేస్తున్నారు. జలసి అంటే మీ అందరికీ తెలుసున్నదే, అసూయ అని. ఆయన ఏం చెప్తారో చూద్దాం. ఓకే, ఉండండి. నాదా సూర్యుడు ఆ తెల్లటి ఎదురుగుండా ఉన్న గోడ మీద ఉన్నాడు, ప్రకాశవంతంగా. అక్కడ అందుకని ఆ కాంతి క్లియర్ గా ముఖాలు కనబడకుండా చేస్తుంది. అంటే తెల్ల గోడ నుంచి రిఫ్లెక్ట్ అయి ఒక చిన్న పిల్లవాడు తల్లి చెప్పకపోయినా సరే అక్కడికి వచ్చాడు. అక్కడ దగ్గరగా వచ్చాడు అనమాట. చాలా విశాలమైన కళ్ళతో ఇదేమిటని ఆశ్చర్యంగా చూస్తూ వచ్చేట ఒక చిన్న పిల్లవాడు. ఒక్కసారి ఏంటంటే స్టక్ అవుతోంది కొంచెం. ఆశ్చర్యపోతూ చూస్తున్నాడు. ఆవిడ చాలా ఫ్రెష్ గా వాష్ చేసినట్టుగా మంచి దుస్తులతో ఉన్నారనమాట. ఆవిడ జుట్టులో కొన్ని పుష్పాలు కూడా పెట్టుకున్నారు. ఆవిడ అన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నారు, పిల్లల్లాగే. ఏది కూడా ఎక్కువ రికార్డ్ చేసుకోకుండా. ఆవిడ కళ్ళు చాలా మెరుస్తున్నాయి. ఆవిడకి ఏమిటో చేయాలో తెలియట్లేదు. ఏడవాలా, నవ్వాలా, జంప్ చేయాలా తెలియట్లేదు. దానికి బదులుగా ఆవిడ నా చేతిని తీసుకుని ఎంతో ఇంట్రెస్ట్తో చూస్తున్నట్ట. ఇప్పుడు ఆవిడ మర్చిపోయారు ఆ ప్రజలందరూ, ఆ రూమ్లో ఉన్న వాళ్ళ కోసం. ఆవిడ చాలా రిలాక్స్డ్గా నిద్రలోకి వెళ్ళిపోయారు. ఆవిడ హెడ్ అన్నమాట నా యొక్క తొడ మీద ఉంది. ఆవిడ తల మంచి షేప్లో ఉంది, చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారు. ఆవిడ ఏ మచ్చలేనంత పరిశుభ్రంగా ఉన్నారు. ఆవిడ భవిష్యత్ అనేది కన్ఫ్యూజ్డ్గా ఉంది, ఎంతో దుఃఖదాయకంగా. ఆ రూమ్లో ఉన్న ఇతరుల్లాగే ఆవిడ యొక్క సంఘర్షణ, దుఃఖము తప్పనిసరిగా ఉన్నాయి. ఆ సూర్యుడు గోడ మీద ఉన్నట్టుగా, అంటే తప్పనిసరిగా కాంతి పడుతుంది. అలాగని ఆవిడ ఆ విధంగా ఉన్నారనమాట. అక్కడ ఆవిడ అంటే ఏ రకంగానూ ఫ్రీ ఆఫ్ పెయిన్ అండ్ మిజరీ, బాధ దుఃఖము లేకుండా ఉన్నారు. ఆవిడకి చాలా సుప్రీం ఇంటెలిజెన్స్ కావాలి. ఆవిడ యొక్క ఎడ్యుకేషను, దాని ప్రభావాలు ఈ ప్రపంచంలో ఆవిడకి ఆ ఇంటెలిజెన్స్ లేవని చెప్పాయి. ప్రేమ అన్నది చాలా అరుదైంది ఈ జగత్తులో. అది ఎలాంటిదంటే
పొగలేని మంట లాంటిది. అన్ని రకాలైన ఊపిరాడని బాధలన్నీ బాధని తెస్తాయి, దుఃఖాలను తెస్తున్నాయి. ఈ పొగ ద్వారా అక్కడ ఉన్నటువంటి మంట కనబడదు. ఎప్పుడైతే పొగ అంత ముఖ్యమైపోయిందో ఆ ఫ్లేమ్ చనిపోతుంది, అంటే లేకుండా అయిపోతుంది. ఆ ఫ్లేమ్ అన్నది లేకపోతే, ఏమిటా ఫ్లేము? ప్రేమ అన్న ఫ్లేమే కానీ లేకపోతే జీవితానికి అర్థం లేదు. అది చాలా డల్గా, అలసటగా ఉంటుంది. కానీ ఈ ఫ్లేమ్ అన్నది, ఆ స్మోక్ ఎక్కువ అవుతూ ఉంటే అక్కడ ఉండదు. రెండు ఒక దగ్గర ఉండవు. ఆ స్మోక్ ఆగిపోయినప్పుడే క్లియర్గా ఫ్లేమ్ అన్నది అక్కడ ఉంటుంది, కనబడుతుంది. అంటే పొగ మంట ఒక దగ్గర ఉండట్లేదు. అలా అని పొగ మంటకి శత్రువు కాదు. అంటే ఆ రెండు ఒక దగ్గర ఉండవు, కానీ పొగ మంటకి శత్రువు మాత్రం కాదు. లేకపోతే దాంట్లో, అంటే ఫ్లేమ్లో పొగ, మంట పొగ ఉండదు, పొగలో ఫ్లేమ్ ఉండదు. అలాగే స్మోక్ రాగానే అక్కడ ఫ్లేమ్ ఉందని ఇక చెప్పలేం. ఫ్లేమ్ అన్నది స్మోక్ లేనప్పుడే ఉంటుంది. అయితే ఈ ప్రేమ ద్వేషము ఒక దగ్గర కలిసి ఉండవా? ఈ అసూయ అన్నది ప్రేమకి చిహ్నం కాదా? మేమందరం ఒకళ్ళతో ఒకళ్ళు చాలా గట్టిగా కలిసి ఉంటాం, చేతులు పట్టుకుని. నెక్స్ట్ మినిటే ఒకళ్ళనొకళ్ళు దెబ్బలాడుతూ ఉంటాం. మేము చాలా కఠినమైన మాటలు మాట్లాడతాం, కానీ వెంటనే ఒకరినొకరు హత్తుకుని కౌగలించుకుంటాం. మేము దెబ్బలాడుకుంటాం, కానీ మళ్ళీ ఎంతో ప్రేమతో కిస్ చేస్తాం. మళ్ళీ మేము ఓదార్పుకు వచ్చేస్తున్నాం. ఇదంతా ప్రేమ కాదా? ఈ అసూయ యొక్క ఎక్స్ప్రెషన్ అనేది ప్రేమ యొక్క ఇండికేషన్ కాదా? ఆ రెండు కలిసి ఉంటాయని నాకు అనిపిస్తోంది. లైట్ డార్క్నెస్ కలిసి ఉన్నట్టుగా రెండు కూడా కలిసి ఉంటాయి. త్వరితంగా వచ్చే కోపము, అలాగే ఎంతో జాగ్రత్తగా చూడడము, ఇవన్నీ కూడా ప్రేమ యొక్క పరిపూర్ణతలు కావా? ఆ రివర్ అన్నది, అంటే నది కామ్గా ఉన్నది. అదేంటంటే అక్కడ ఉన్నటువంటి నీడల ద్వారా, సన్లైట్ ద్వారా, సూర్యకాంతి ద్వారా ప్రవహిస్తుంది. ఆ రకంగా ఉండడంలోనే ఆ రివర్ యొక్క సౌందర్యం ఉంది. మనం ప్రేమని పిలిచేది ఏమిటి? ఇదంతా జెలసీ, లేకపోతే అంటే ఆ కామం, కఠిన పదాలు, జాగ్రత్త అంటే కేర్గా ఉండడం, ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకోవడం, దెబ్బలాడుకోవడం, మళ్ళీ కలిసిపోవడం. మనం ఇవన్నీ సత్యాలే మనం అనుకునే ప్రేమ, సోకాల్డ్ లవ్లో. కోపము మళ్ళీ భద్రంగా చూడడం అన్నవి ప్రతిరోజు జరిగేటటువంటి సత్యాలు. మనం అవి కాదా అని అడిగారు. అండ్ వీ ట్రై టు ఎస్టాబ్లిష్, మనం ఏంటంటే ఒక సంబంధాన్ని రకరకాలైనటువంటి ఈ ఫ్యాక్ట్స్ మధ్య స్థిరీకరించడానికి ప్రయత్నిస్తున్నాం. మనం ఒక సత్యాన్ని మరొక ఫ్యాక్ట్ తోటి కంపేర్ చేస్తున్నాం. మనం ఒక ఫ్యాక్ట్ని ఖండించడానికి మరొకటి, లేకపోతే జస్టిఫై ఇంకొక దాన్ని అదే ఫీల్డ్లో జస్టిఫై చేస్తాం. ఒకదాన్ని ఖండిస్తాం, ఒకదాన్ని కరెక్ట్ అంటూ ఉంటాం. లేకపోతే మనం ఒక సంబంధ బాంధవ్యాన్ని ఈ ఫీల్డ్లో ఒక ఫ్యాక్ట్తో మరొక దానితోటి, దానికి వేరేగా ఉన్న దానితోటి స్థిరీకరించడానికి ప్రయత్నిస్తాం ఒక సంబంధ బాంధవ్యాన్ని. మనం ఏది ఈ ఫ్యాక్ట్ని ఏది సెపరేట్గా తీసుకోం. మనం వాటి మధ్య అంతర్గతమైన సంబంధాన్ని కనుక్కోవడానికి ట్రై చేస్తాం. మనం ఇలా ఎందుకు చేస్తున్నాం?
మనం ఎప్పుడైతే ఒక ఫ్యాక్ట్ని ఎప్పుడు అవగాహన చేసుకోగలమంటే మరొక ఫ్యాక్ట్ని అదే ఫీల్డ్లో అవగాహనకి కోసం పెట్టకుండా ఉన్నప్పుడే. దానివల్ల సంఘర్షణ, కన్ఫ్యూజన్ పెరిగిపోతున్నాయి. మనం అసలు రకరకాల ఫ్యాక్ట్స్ని ఎందుకు కంపేర్ చేస్తున్నాం ఒకే రకమైన ఫీల్డ్లో? మనం ఒక ఫ్యాక్ట్ యొక్క గుర్తింపుని ఇంకొక దాన్ని వివరించడానికి, మరొక ఫ్యాక్ట్ సహాయంతో దాన్ని వివరించడానికి ప్రయత్నిస్తున్నాం. మీరేం చెప్తున్నారో నేను అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ మనం ఎందుకు ఇలా చేస్తున్నాం? ఐడియా ద్వారా ఒక ఫ్యాక్ట్ని అవగాహన చేసుకుంటున్నారా, లేకపోతే జ్ఞాపకం అనే పొర ద్వారా కానీ, ఐడియా అనేటటువంటి తెర ద్వారా కానీ దాన్ని అవగాహన చేసుకుంటున్నారా? నేను జెలసీని మీ చేతిని నేను పట్టుకున్నాను కనుక నేను అవగాహన చేసుకుంటున్నానా? ఈ చెయ్యి పట్టుకోవడం అనేది ఒక యథార్థమే. జెలసీ ఎలాంటి యథార్థం, కానీ ఈ జెలసీ యొక్క విధానం అంతా అవగాహన చేసుకోవాలంటే నాకు ఒక జ్ఞాపకం ఉంటుంది, మీ చెయ్యి పట్టుకున్నానని. అందుకని నేను జెలసీ యొక్క విధానాన్ని అవగాహన చేసుకుంటున్నాను ఆ జ్ఞాపకంతో. ఈ జ్ఞాపకం అన్నది అవగాహనకి సహాయమా? జ్ఞాపకం ఎప్పుడు పోలుస్తూ ఉంటుంది, మారుతూ ఉంటుంది, ఖండిస్తూ ఉంటుంది, జస్టిఫై చేస్తూ ఉంటుంది, ఐడెంటిఫై అవుతూ ఉంటుంది. కానీ అది ఎప్పుడు కూడా అవగాహన తీసుకురాలేదు. మనం ఈ యథార్థాలన్నింటినీ, ఈ ఫీల్డ్లో ఉన్న వాటిని ప్రేమ అన్న పేరుతో పిలుస్తున్నాం. ఒక ఐడియా, ఈ రకమైనటువంటి కన్క్లూషన్తో ఉంటాం. మనం అక్కడ జెలసీ అనే ఫ్యాక్ట్ని దానిగా తీసుకోం, దాన్ని సైలెంట్గా అబ్జర్వ్ చేయం. మనం దాన్ని మార్చాలని చూస్తాం. మన యొక్క విధానాన్ని బట్టి ఏదో ఒక ముగింపుకు తెస్తాం. ఈ విధంగా మనం అందులోని దాన్ని చూస్తాం. ఎందుకంటే మనం నిజంగా ఆ ఫ్యాక్ట్ని అవగాహన చేసుకోవాలి, జెలసీ అన్న ఫ్యాక్ట్ని అవగాహన చేసుకోవాలని మనకి లేదు. జెలసీ యొక్క సెన్సేషన్ అనేది మనకి ప్రేరణగా ఉంటుంది. అది ఏదో భద్రంగా చూస్తున్నట్టుగా, వాళ్ళని కేర్ చేస్తున్నట్టుగా ఉంటుంది. కానీ మనకి ఏదైనా ఒక ప్రేరణ బాధ లేకుండా, ఏ రకమైన అసౌకర్యం లేకుండా మనకు కావాలి. అది అలాగే జరుగుతూ ఉంటుంది. అందుకని సంఘర్షణ ఉంది, కన్ఫ్యూజన్ ఉంటుంది, వ్యతిరేక మనకి ఈ ఫీల్డ్లో ఇవన్నీ ఉన్నాయి. దాన్నే మనం ప్రేమ అంటున్నాం. ఆ సంఘర్షణ, ఆ కన్ఫ్యూజను, ఆ వ్యతిరేకతలు ఇవన్నిటినీ మనం ప్రేమ అంటున్నాం. కానీ అది ప్రేమ? లవ్ అన్నది ఒక ఐడియావా, ఒక సెన్సేషనా, ఒక స్టిమ్యులేషనా, అంటే ప్రేరణ? ప్రేమ అన్నది అసూయ? భ్రాంతిలో సత్యము లేదా? డార్క్నెస్ అనే దాంట్లో, అంటే అంధకారం అన్నది, అందులోని కాంతిని దాచేస్తోంది కదా. భగవంతుడు బంధంలో లేడా? ఇవన్నీ కేవలం ఐడియాస్, కృష్ణమూర్తి గారు అంటున్నారనమాట. ఇవన్నీ అభిప్రాయాలు, అందుకని వాటికి విలువ లేదు. అలాంటి ఐడియాస్ అన్నీ కూడా శత్రుత్వాన్ని తెస్తున్నాయి. అవి ఎప్పుడు కూడా సత్యాన్ని కవర్ చేయడం కానీ కవర్ చేయలేవు, అవి గట్టిగా పట్టుకోను లేవు. లైట్ ఎక్కడ ఉంటుందో అక్కడ డార్క్నెస్ ఉండదు. ఈ డార్క్నెస్ అనేది ఎప్పుడు లైట్ని దాచలేదు. ఒకవేళ అలా దాచితే అక్కడ లైటే ఉండదు. జెలసీ ఎక్కడున్నాదో లవ్ లేదు, అక్కడ ప్రేమ లేదు. ఐడియా అన్నది ఎప్పుడూ కూడా ప్రేమని కవర్ చేయలేదు. మనం ఒకరికొకరికి భావాలు అవి ఎక్స్ప్రెస్ చేయాలంటే సంబంధాలు ఉండాలి. ప్రేమ అన్నది ఐడియాస్తో సంబంధం లేదు. ఐడియా అన్నది ప్రేమతో కమ్యూన్ చేయలేదు, అంటే ప్రేమతో వ్యక్తం అవ్వదు. ఈ ప్రేమ అన్నది పొగలేని మంట, ఇక్కడితో అయిపోయిందండి. అంటే
మనం ఏం చేస్తూ ఉంటామంటే మనం చాలా మందికి అంటే జెలసీ ఉంటేనే ఆ జెలసీ కూడా ప్రేమ వల్లేనండి అసూయ ఉంటుంది అంటారు. అందుకని మనం రెండింటిని కలిపి దాన్ని ప్రేమ అంటాం. ఒకసారి దెబ్బలాడుకుంటాం, ఒకసారి మళ్ళీ బాగా ఉంటాం, మళ్ళీ శత్రువుల్లా వ్యవహరిస్తాం, మళ్ళీ ప్రేమ అంటాం. ఈ విధంగా అంటే కృష్ణమూర్తి గారు ఏం చెప్తున్నారంటే మీరు ఇంకొక ఫ్యాక్ట్ని కలిపి ఫ్యాక్ట్ తోటి మొదటి ఫ్యాక్ట్ అంటే మొదటి నిజాన్ని అవగాహన చేసుకోవాలని ట్రై చేస్తున్నారు. అందుకే మీకు అది దేనికి దానికి సెపరేట్గా చూడటంలే, అందుకే మీకు అవగాహన అవ్వట్లేదు. అందుకే దాన్ని సైలెంట్గా అబ్జర్వ్ చేయడం అన్నది చేయకపోవడం వల్లే మనం దాన్ని ట్విస్ట్ చేసేస్తున్నాం మన విధానాన్ని బట్టి. అందుకని ఏం చెప్పారంటే స్మోక్ అంటే పొగ. పొగ అంటే ఏంటండి? ఈ అసూయ, ద్వేషము ఇవన్నీ ఉన్న దగ్గర ప్రేమ లేదు. ప్రేమ ఉన్న దగ్గర ఇవన్నీ ఉండవు. అంటే పొగ లేని దగ్గరే మంట ఉంటుంది. మంట ఉంటే పొగ ఉండదు. మంట లేని దగ్గరే పొగ ఉంటుంది. ఈ రెండు కలిసి ఉండడానికి సంభవం కాదు. ఇక్కడ మంట అంటే ప్రేమ, పొగ అంటే ఈ ద్వేషము, అసూయ, ప్రభావం ఇవన్నీ. అందుకని ఈ రెండు కలిసి ఉండవు. కానీ మనం ఏం చేస్తున్నామంటే దాన్ని దీనితోటి ట్రై చేస్తాం. అంటే ఈ ఈ ఫ్యాక్ట్‌ని ఆ ఫ్యాక్ట్‌తో. జెలసీని యాజ్ ఇట్ ఈస్‌గా మనం తీసుకోం. అలాగే ఎప్పుడు కూడా అంటే దేనితోనో ఒక దాంతో అవగాహన చేసుకోకుండా మనకున్న జ్ఞాపకాల పోలికలతో మార్పు చేస్తూ ఉంటాం, ఖండిస్తాం, జస్టిఫై చేస్తాం, ఐడెంటిఫై అయిపోతున్నాం. ఇది ఎప్పుడు కూడా అవగాహనని తేలేదు. మనం ప్రేమని ఐడియాతో అవగాహన చేసుకుంటున్నాం. మనం ఫ్యాక్ట్‌గా తీసుకోవట్లేదు. ఇంకొక ఫ్యాక్ట్‌తో దాన్ని అవగాహన చేసుకుంటున్నాం గనకే మనకి కన్‌ఫ్యూజను, కాన్‌ఫ్లిక్ట్, సంఘర్షణ ఇవన్నీ వస్తున్నాయి. అంటే జ్ఞాపకం అనే స్క్రీన్ ద్వారా, అలాగే ఐడియాస్ అనే స్క్రీన్ ద్వారా అవగాహన చేసుకుంటున్నాం. మీ యొక్క అంటే ఒక ఫ్యాక్ట్‌ని మరొక ఫ్యాక్ట్ సహాయంతో ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు? ఒకే ఫీల్డ్‌లో రకరకాల ఫ్యాక్టులున్నాయి. అంటే ఏంటని? ప్రేమ, జెలసీ ఉన్నాయని అలా ఎందుకు అనుకుంటున్నారు? మెమొరీ ఏంటి చేస్తోంది? అంటే మనకి ఇక్కడేంటంటే అండర్‌స్టాండింగ్ ఒక్కటే. మనకి అంటే వేరే ఫ్యాక్ట్ అనే మీడియంతో దీన్ని అవగాహన చేసుకోం. అందుకే మనకి సంఘర్షణ, కన్‌ఫ్యూజన్ ఇవన్నీ వస్తున్నాయి. మరొక ఫ్యాక్ట్‌ని ఒక ఫ్యాక్ట్ అని అవగాహన చేసుకోవడానికి వాడడం వల్లనే మనకేమో సంఘర్షణ, కన్‌ఫ్యూజను. ఆవిడేమంటున్నారు? ఎక్కడైతే అసూయ ఉంటుందో అక్కడ ప్రేమ ఉంటుంది కదా! ఇలాగనే మనందరం కూడా ఆలోచిస్తున్నాం. అది అతను చూపిస్తున్నారు. ప్రేమ అన్నది అది ఒక ఐడియా కాదు. ప్రతి ఫ్యాక్ట్‌ని మనం సెపరేట్‌గా చేసుకోం. దానికి అంతర్గతమైన సంబంధాలు పెడతాం. అసూయ ఉంటే ప్రేమ ఉంటుందండి. అలా ఇంటర్ రిలేషన్ పెడుతున్నాం. దానివల్ల మనకు అవగాహన అవ్వట్లేదు. అసలైన ప్రేమ అన్న దాంట్లో అసలు స్మోక్ లేదు. స్మోక్ అంటే ఏంటండి? జెలసీ, ద్వేషము ఏమీ ఉండవక్కడ. అంటే పోలిక ఇవేవి కూడా అసలైన ప్రేమలో ఉండవు. ఇక్కడ స్మోక్ అంటే అది అన్నమాట. అవగాహన అయిందనుకుంటాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. వసంతలత చెప్తావా? అందరికి నమస్కారం. ఇవాళ అదే ప్రేమ ద్వేషం అదే అసూయ అనే టాపిక్ మీద చెప్తున్నారు. అంటే అసూయని సాధారణంగా మనం ప్రేమతో రిలేట్ చేసి చెప్తూ ఉంటాము. ఆ ఉమ్, కానీ అసూయ ఉన్న చోట ప్రేమ ఉండదు, ప్రేమ ఉన్న చోట అసూయ ఉండదు అన్న విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. కంపేర్ చేశారు స్మోక్ అండ్ ఫ్లేమ్ తో.
ఫ్లేమ్ ఉన్న చోట స్మోక్ ఉండదు, స్మోక్ ఉంటే ఫ్లేమ్ ఉండదు, రెండు కలిపి ఉండవు. కానీ మనకు అలవాటు ఏంటంటే ఒక ఐడియాని ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెండో ఐడియా సహాయం తీసుకొని మనం ట్రై చేస్తాము. అంటే ప్రేమ అనేటువంటి విషయాన్ని మనం ఎవరికైనా అంటే ఏమిటి అని చెప్దాం అంటే జెలసీ తాలూకు సాటి జెలసీ ఉంటే నార్మల్ లైఫ్ లో ఏంటంటే ప్రేమ ఎక్కువగా ఉన్నది అంటే ఎవరైనా జెలస్ గా ఫీల్ అవుతున్నారు అంటే నా ఫ్రెండు నా నా వాళ్ళు నా ఇది ఇలా అనుకుంటూ ఇంకోళ్ళు ఎవరైనా దాని మీద ఏదైనా ఇది చేస్తారనుకో ఇది కూడా నేను అంటే దాన్ని ఓన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే మనకు బాధ వేస్తూ ఉంటుంది. ఆ బాధని ఏంటంటే జెలసీగా అంటే మనం అంటాము నాకు చాలా దాని మీద ప్రేమ ఉన్నది కాబట్టి నాకు జెలసీ వస్తున్నది, అసూయ వస్తున్నది అని ఒక నిర్వచనం ఇస్తూ ఉంటాం. అంటే జెలసీ ఉంటే ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడతాం. కానీ ఇక్కడ కృష్ణమూర్తి గారు చెప్తున్నది ఏంటంటే ప్రేమ వేరు, జెలసీ వేరు. ప్రేమ ఉండేటప్పుడు జెలసీ ఉండదు. జెలసీ ఉన్నది అంటే నిజమైన ప్రేమ కాదు. ప్రేమకి ఇవన్నీ అవసరం లేదు. తర్వాత మనం ఎలా అయితే ఒక ఫ్యాక్ట్ ని ఇంకో ఫ్యాక్ట్ తో రిలేట్ చేసి చెప్పేస్తాం. రెండూను ఏ ఫ్యాక్ట్ ఆ ఫ్యాక్ట్ నే జీవితంలో తీసుకోవాలి. ప్రేమ అన్న విషయం అంటే ప్రేమే తీసుకోవాలి. జెలసీ అంటే జెలసీ వేరు. అంతేగాని జెలసీ అండ్ ప్రేమ రెండు ఒక దాంట్లో నడవవు, హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళవు. మనము తప్పుగా అర్థం చేసుకుంటున్నాం ఈ విషయం గురించి. అంటే ఏదైనా భార్య గాని మిత్రులు గాని వాళ్ళు ఇంకోళ్ళు వాళ్ళ మీద ఓన్ చేయడానికి ట్రై చేస్తే మనకు చాలా బాధ వేస్తుంది. అంటే అది చాలా నారో మైండెడ్నెస్. అదే జెలసీ. ఆ జెలసీ ఎక్కడ ఉన్నదంటే సర్వవ్యాపకమైన ప్రేమ మాత్రం ఉండదు. ప్రేమ అంటే ఆ కండిషన్స్ అనేవి ఏమీ ఉండవు. దానికి ఓన్ చేద్దాం అనుకునేటువంటి స్వార్థం కూడా ఉండదు అక్కడ. అది ఆ విషయం అలా చెప్తున్నారు వాళ్ళ. అది ప్రేమ జెలసీ. మనం ఏం చేస్తాం అంటే ఫ్యాక్ట్ ని ఫ్యాక్ట్ గా చూడకుండా మరొక ఫ్యాక్ట్ తో దానికి సంబంధం పెడతాం. మరొక ఫ్యాక్ట్ సహాయంతో జెలసీ అవగాహన చేసుకుంటాం. ప్రేమ ఉన్నదని చెప్తాం. నేను ఎందుకు వాళ్ళని అవమానిస్తున్నానంటే, నేను ఎందుకు వాళ్ళ మీద కోపంగా ఉన్నానంటే వాళ్ళంటే నాకు చాలా అభిమానం కాబట్టి నేను ఇలా చేస్తున్నాను అని. అలాగే టీచర్లు కూడా అవును. టీచర్లు ఎలాగా? టీచర్లు కూడా అలాగే కవర్ చేసుకుంటారు వాళ్ళ ద్వేషాన్ని. అదేమో వాళ్ళ మీద ప్రేమ అంటారు. అందుకే నేను వాళ్ళని దెబ్బలాడుతున్నాను, వాళ్ళని కోపగిస్తున్నాను అనా? అవును. అంటే నిజానికి ఏంటంటే వాళ్ళు అన్నది అయిపోవాలి వాళ్ళకి. కానీ దాన్ని ఎలా కవర్ చేసుకుంటారు? వీళ్ళ ప్రోగ్రెస్ అని. వాళ్ళ ఉద్దేశ్యం నెరవేరాలి కానీ వాళ్ళ ప్రోగ్రెసా వాళ్ళ ఉద్దేశ్యం నెరవేరాలా అని చూసుకుంటే అప్పుడు అర్థం అవుతాయి. అలా పేరెంట్స్ కూడా అంతే. టీచర్స్, పేరెంట్స్ అందరూ అంటే ఇదే ప్రేమ అంటారు. అలా యాక్చువల్ గా నేను ఒక 20 ఏళ్ల కిందట మనకు అసలు ప్రేమించడం వచ్చా అని అడిగాను. నిజానికి మనకు రాదు. అవును. అది కంప్లీట్ సెల్ఫ్లెస్ అన్కండిషనల్ అలాగుంటుంది. ఎక్కడ స్వార్థంతో రిలేట్ అయితే అక్కడ మాత్రం ఉండదు ప్రేమ. రామబుద్ధులు గారు చెప్తారా? నమస్తే మేడం. నమస్తే అండి. అందరికీ నమస్కారం. అదే మేడం. ఏంటండి? అయితే ఇక్కడ ద్వేషము ప్రేమ కలిసి ఉండలేవు అని అంటున్నారు. అదే సర్వసామాన్యంగా నాకు అంత ప్రేమ ఉంది కాబట్టి నేను ఆయనను కోప్పడుతున్నాను, ఆయన బాగుపడాలని ఇట్లాంటివి ఏదో చెప్తూ ఉంటారు ప్రతిదానికి. అంటే ఇప్పుడు ద్వేషంతో ఒక భావాన్ని వ్యక్తపరిచినప్పుడు ఎవరైనా క్వశ్చన్ చేస్తారు. క్వశ్చన్ చేసినప్పుడు ఏమవుతుందంటే దాన్ని కవర్ చేసుకోవడం కోసం నాకు ఇంత ప్రేమ ఉంది, నేను ఇప్పుడు ద్వేషం అనేది అవసరం వచ్చింది అంటే
ఆయన బాగు కోసమే అవసరం వచ్చింది కాబట్టి నేను ఇట్లా చేస్తున్నాను. ఆ, లేకపోతే నా అంతర్గతంగా ఇంత ప్రేమ ఉంది. అంటే ఇది కవర్ చేయడానికి ప్రయత్నం చేసేటప్పుడు అది స్వచ్ఛమైనది కాదు అనేది మనకు అర్థం చేసుకోవాలా. అది అంతే కదా మేడం? మీరు చూడండి, అది ప్రేమ. ఆ, అంటే ఇప్పుడు ఇప్పుడు బంధాలు, ఆ, అది ప్రేమనో ద్వేషమో అది అనేది కాదు, కానీ బంధాలు అనేటివి ఆ, నెరపాలి అంటే మళ్ళీ రాజీ పడాలి, మళ్ళీ ఆ, ఆ, అంటే ఆ, వ్యవహారం కోసం బంధం రాజీ ఎందుకండి? పడాల్సి వస్తుంది. బంధం ఆ? ఉండాలా? బంధం లేకుండా మనం ఉండలేము. బంధమే ప్రేమ లేకుండా చేస్తుంది. బంధము ప్రేమ లేకుండా చేస్తుంది, కరెక్టే. ఆ, నిజమైన ప్రేమ చూపించాలంటే కూడా ఆటంకాలు వస్తున్నాయి కదా మేడం? ఆటంకాలు వచ్చినప్పుడు మనకి చేత ఆ, కాదని, అది అంతేగాని ఆ, ఆటంకాలు ఉమ్, రావడం కాదు. మనకేమో మనకి సెల్ఫ్ లవ్వే ఎక్కువ. మనమే అంటే ఇప్పుడు ప్రేమించుకుంటున్నాం అన్న ఇప్పుడు విషయాన్ని మనం గమనించాలి. మన ఉమ్, కోసమే మనం. అంటే ఇప్పుడు వ్యవహారంలో ఆ, రాజీ పడుగుతూ జీవించాల్సి వస్తుంది. రాజీ పడుతూ లేదండి, జీవించాల్సిన వ్యవహారం వేరు పరిస్థితి. కాదు. వ్యవహారం వేరేగా లేదు. మీలో నిజమైన ప్రేమ ఉంటే మీరు స్వేచ్ఛనిస్తారు. ఉమ్, ఇప్పుడు చూడండి, నేను చెప్పాను కదా, రవివర్మ గారి అమ్మాయిని ఎంత అద్భుతంగా నేర్చుకున్నాదో ఎన్నో విషయాలు. ఆయనే ఆశ్చర్యపోతున్నారు. స్వేచ్ఛనిస్తే వాళ్ళు బాగా ఉంటారండి. అద్భుతంగా వాళ్ళ లోపలికి వాళ్ళు వెళ్ళగలరు. మనం స్వేచ్ఛనివ్వకుండా బంధంలో పెట్టేయడం. బంధం వల్ల ఏంటి, నా ప్రేమ అని మనం అంటున్నది మనం ప్రేమించుకుంటున్నాం. వాళ్ళని ఎక్కడ ప్రేమిస్తున్నాం? వాళ్ళని ప్రేమిస్తున్నామని ముసుగేసుకుని మనం ప్రేమించుకుంటున్నాం. అంటే అక్కడ ఇంకొకటి కూడా కనిపిస్తుంది. ఏంటంటే నా భావాలతోటి ప్రతి ఒక్కరూ అణిగి ఉండాలి. నా భావం ముఖ్యము, నాదే కరెక్ట్. ఆ, నా పరిధిలో ఉన్న వాళ్ళంతా నాకు లోబడి ఉండాలి అనే ఒక డిక్టేటర్ లాగా, ఒక నియంతృత్వ ప- స్థితే కదా అది. కాదా? అది కూడా ఉంది. రెండవది, ఉమ్, బాగున్నారా అని మనకి ఫలితం ఏమీ ఆశించిన వాళ్ళని అడగం. అది కూడా మనం వాళ్ళ నుంచి మనకి ఏమైనా ఆ, ఉంటేనే అడుగుతున్నాం. ఉమ్. ఇక్కడ ఒప్పుకోవాల్సింది ఏంటంటే నిజమైన ప్రేమ కాదు, కవరింగ్ తోటే నడుస్తుంది అనేది ఆ, వాస్తవానికి ఒప్పుకోవాల్సిన పరిస్థితి. నిజమైన ప్రేమ అంటే అది ఎప్పటికీ ఆ, అది వేరే, అది ఒకప్పుడు వేరు. నిజమైన, ఇప్పుడు మీ సౌఖ్యాల్ని, మీ ఉమ్, అభిప్రాయాల్ని, మీ ఉమ్. ఇష్టాల్ని మీరు ప్రేమించుకుంటున్నారు. ఆహాహా, కరెక్ట్ మేడం. అంటే నా నాకు నాకు వ్యతిరేకత ఉన్న చోట నేను అసలు ప్రేమను వ్యక్తమే చేయలేను. నాకు అనుకూలత ఉన్న చోటనే నేను ప్రేమను వ్యక్తం చేయగలుగుతున్నాను. నాకు అనుకూలత అంటే అది ఆ, మీ అది నా ఐడియా వ్యక్తిగతానికి మీ సంబంధించి. ఐడియాస్ కి అనుకూలత. అవును మేడం, మీకున్న నా ఐడియాస్కి అనుకూలత అంతే. ఉమ్, నా ఐడియాస్కు వ్యతిరేకత వచ్చిందంటే నేను ప్రేమించలేకపోతున్నాను. ఇంకొకటి ఏంటంటే నా ఐడియాసే రైటు అనే ఒక మూర్ఖం కూడా నా దగ్గర ఉంది. ఇంకొకటి ఆ, కాదండి, నా ఐడియాస్ ఐడియా ఉన్న దగ్గర ప్రేమ లేదు. ఒకటి, కరెక్ట్. జాగ్రత్తగా చూసుకుంటే మిమ్మల్ని మీరే ప్రేమించుకుంటున్నారు. మీకు అవును రాబోయే మేడం. సౌఖ్యాలను బట్టే అవును ఇవన్నీ మేడం. సూక్ష్మంగా ఉంటాయండి. కనుక అది ప్రేమ కాదు. అది మనం ప్రేమ అన్న కరెక్ట్. పదం వాడుకోవడానికి అలవాటైపోయాం. పొజిటివ్నెస్ ఉన్న అవును దగ్గర మేడం. ప్రేమ లేదు. నాది అన్న భావం ఉన్న దగ్గర ప్రేమ ఉండదు. అవును మేడం. అంటే అది ఇప్పుడు లేనప్పుడు ఏమైతుందంటే మీరు స్వేచ్ఛ ఇవ్వగలరు ఆ, వాళ్ళకి. అప్పుడు అవును మేడం. వాళ్ళకి సంపూర్ణ వికాసానికి అవకాశం వస్తుంది, పిల్లలకైనా. కరెక్ట్ మేడం. అయితే ఇప్పుడు ఏమైందంటే ఆ, నా సౌఖ్యానికి ఎక్కడ ప్రాబ్లము, నా ఐడియాకి ఎక్కడ అడ్డం జరుగుతుందో అక్కడ నేను ఆ, ప్రేమను ఇవ్వలేకపోతున్నాను అంతే ఇంకా. ఆ, ఇచ్చేది కాదండి. ప్రేమ అన్నది ఒక స్థితి, అది అలా ఉంటుంది ఎప్పుడును కదా. అంటే నేను అన్నది లేదు అక్కడ. ఇచ్చేవాడు లేడు. ఇప్పుడు ఇస్తున్నాము అంటే ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతుంది అంతే. అది వాస్తవానికి అంటే పర్మనెంట్గా లేదు. ఇస్తున్నాను అంటే ఇప్పటికిప్పుడు ఏదో జరిగిపోతుంది, మళ్ళీ తర్వాత మామూలే.
అంటే అది ప్రేమ అనేది పర్మనెంట్గా ఉంటే అది ఇస్తూనే ఉంటాము అది ప్రేమ మీరు అనేది పెద్ద. అనుకున్న తాత్కాలికం కూడా మిమ్మల్ని మీ ప్రేమే, వాళ్ళ మీ ప్రేమ కాదు. ఉమ్, అది తెలిసి ఉంటే మనకి అప్పుడు ఉమ్, కరెక్ట్ గా ఉంటాం జీవితంలో. ఉమ్. ఇది ఇది వాస్తవమే మేడం. వాస్తవాల్ని ఇట్లా ఇది చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఆ, నిజమైన ప్రేమకు ఆ, ఇంకా ఇంకా హద్దులు లేవు. అది 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 దానికి వ్యతిరేకతలే లేవు. అది స్వచ్ఛంగా ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. అది మనల్ని ద్వేషించే వాళ్ళ దగ్గర అదే అలాగనే ఉంటుంది, ప్రేమించే వాళ్ళ దగ్గర అలాగనే ఉంటుంది. ఆ స్థితి అనేది అది నిజమైన స్థితి అనేది మనం గ్రహించాలి. కానీ అది అది అదేమిటో అది చెప్పే కంటే కానిది ఏమిటో మనం బాగా చెప్పగలం. అదేమిటో మనం అనుభవించలేదు, చెప్పలేము. అది కానిదేమిటో ఉమ్, మనం బాగా చెప్పగలం. అవును మేడం. కానిది కానిది చెప్పగలిగితే ఆ, అదేమిటో దాన్ని మనకు ఆ, అర్థమవుతుంది. అవును, కానిది కానిది గుర్తించితే చూడండి, వాస్తవం. శాస్త్రాల్లో పరబ్రహ్మ స్థితిని చెప్పడానికి ట్రై చేయకండి. అది కానిది చెప్పారు. దాన్నే నేతి అన్నారు. నేతివాదం అన్నారు. నా ఇది ఇది కాదు అనే చెప్పగలిగారు. ఇదేంటి పరబ్రహ్మ స్థితి అని ఎలా చెప్పలేరో, ఇది అలాంటిదేనండి. కరెక్ట్ మేడం. అంటే ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే బియ్యంలో రాళ్ళు రాళ్ళు ఏరుకుంటూ పోతే నిజమైనది ఏంటి అంటే బియ్యం అలా కాదండి. కరెక్ట్ గా. అక్కడ వేరు. అది మళ్ళీ రెండున్నాయి. రాళ్ళని, బియ్యం అని. ఆహా. ఇక్కడ దీనికి వివరణ ఏంటి మేడం? మీరు ఆ కంపారిజన్ తేవడం ఎందుకట అసలు? ఆహా. ఉమ్. మీకున్న చెడులన్నిటిని ఒక్కొక్కటి తీసేసుకుంటే పరబ్రహ్మ స్థితి ఉంటుందా అక్కడ? ఉహుహు. అంటే ఆ, అంటే ఇక్కడ చెడుల్ని అంటే మరి ఆ, అలవాట్లు కూడా ఉంటాయి కదా మేడం. అవి తీసుకోకుండా ముందుకెళ్తే అంటే తీసేసుకుంటే అది ఉండేది ఆ రియాలిటీవా? మరి ఇంకేంటి మేడం? అంటే పరబ్రహ్మ స్థితి సద్గుణాలా అనేది రియాలిటీ అంటే? మీరు చెప్పేది అలా ఉంది కదా. సద్గుణాలు కూడా ఒక భాగమే కదా మేడం ప్రక్షాళనలో. అంటే మీరు చెడుని తీసేస్తే ఉండేదే అంటున్నారు కదా. అంటే ఉమ్. ఉండే సద్గుణాలన్నీ సత్యమా? అవే ఆ ఓహో. అదే దైవమా? ఆహా. ఆహా. సద్గుణాల్లో కూడా లోపాలు ఉన్నాయి. కరెక్ట్. ఇంకా నా మనం అనుకునే కంపారిజన్ రైట్ సద్గుణ కాదని నేను అనడానికి కారణం అది. ఆ కంపారిజన్ ఇక్కడ కాదు. ఒక కంప్లీట్ గా ఇక్కడ మనం ఏం చేస్తామంటే మరొక దాంతో మొదటి దాన్ని అవగాహన చేసుకోవడానికి జలసీతో ప్రేమను అవగాహన చేసుకుంటాం. అందుకే మనకి ఎప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుంది. అదే మేడం. ఏది చూసినా ఎక్కడ చూసినా జరిగేది ఏంటంటే ఆ రోజు అలా చేసావు అంటే అది నా ప్రేమతో చేశాను కానీ ఇట్లా కాదు అని మళ్ళీ ఆ, వివరణ అనేది ఇది ప్రతి చోట జరిగే విషయమే. ఇక్కడ ఇక్కడ చెప్పే దాంట్లో ఇది ఉంది. అంటే ఇప్పుడు ఇప్పుడు వ్యవహారంలో నిస్వార్థ ప్రేమను చూపించగలిగే ఒక పరిస్థితి ఉందంటారా? చూపించడం లేదండి. ఒక స్ప్రింగ్ ఆఫ్ వాటర్ ఉందనుకోండి, ఊట. అది ఎప్పుడు వస్తూ ఉంటుంది దానంతటది. ఇలా ఉంటేనే వస్తాను, అలా ఉంటేనే రాను అన్నది కదా. ఆ ప్రేమ అలాంటిది. చూపించేవాడు లేడక్కడ. మీకు అవగాహన అయిందా? మీరు అస్తమానం చూపించడం అంటున్నారు. ప్రేమ అవునవును, అవును. ఉండడమే ఉంటుంది, చూపించడం లేదు. అంటే నేను చూపించడము అనేది ఎందుకంటున్నానంటే జీవితమే వ్యవహారం కదా. వ్యవహారం దాటి అవతలికి జీవితం వెళ్ళినప్పుడు వ్యవహారం కదా. కాదు. మీరు ఒకటి వినండి. వ్యవహారం వేరు, ఆధ్యాత్మికత వేరు అనే ఎప్పుడు మీరు ఆ రెండు వేరు చేస్తూ మాట్లాడతారు. ఆ వేరుగా చూడడం వదిలేండి. వ్యవహారం కానీ ఎక్కడైనా ఉందా? వేరే జగత్తులో జీవిస్తున్నారా ఏంటి మీరు? వ్యవహారమే మనకి సమస్తం. ఈ సంబంధ బాంధవ్యాలే మన జీవితం. అలా కాకుండా వేరే జీవితం వేరేగా ఉంది ఏంటి మీకు? ఇంకొక లోకంలో జీవిస్తూ ఉంటారేంటి మధ్య మధ్యలో? అంటే
అదే నిస్వార్థ ప్రేమకు ఆస్కారం ఉందా అనే ఒక ఇది అనేది ఎవరికి ఉంది మేడం. ఆస్కారం? అంటే ఉమ్, ఎవరికి ఆస్కారం? ఆస్కారం అంటే ప్రేమ, నిస్వార్థమైన ఏ ప్రేమను సత్యము వ్యక్తపరచడానికి. దైవానికి ఒకసారి వినండి, దైవానికి అసలు అస్తిత్వం ఉందా? చెప్పండి జవాబు. దైవానికి అస్తిత్వం ఉందా? దైవం అన్నది ఉంటే ప్రేమ అన్నది ఉంది. ఉన్నదంతా అదే అంటారు కదా మరి. ఉన్నదంతా అదే అన్నప్పుడు ఇది ఎవరో కదా. అంటారు అంటున్నారు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇది మీరు ఇప్పుడు మీ మనస్సుతో అనుభవించలేదు. అది మీరు ప్రతిసారి చేసే పని ఏంటంటే మనస్సుకు అతీతమైన దాన్ని మనస్సుతో పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. అంతేనా? అంతే మేడం. అంతే అంటే మరి నా అది ఎప్పుడు నా కుదరదు కదా, అది కుదరదు కదా. ఉమ్, మీ మనస్సుకో కుదరనంత మాత్రంలో అది అస్తిత్వం లేదని ఇస్తున్నారు ఆఖరికి. అవునా? అవును అంటే ఆ స్థితిని అందుకోలేని అసహాయత. ఎవరు అందుకోలేరు? మీ మనస్సు అందుకోలేదు. అది మొదటి నుంచి అది చెప్తున్నారు కదా, మనస్సు నిశ్చలం అయినప్పుడే వస్తుందని. మీరు ఎప్పుడు ఏమిటి చేస్తారు? దాన్ని పురుగును రాసినట్టు రాసేస్తారు ఆ స్టేట్మెంట్ని. మళ్ళీ మనసుతోటి అన్ని ట్రై చేస్తున్నారు కదా. ఓకే మేడం. అవును మేడం. అంటే ఈ ఈ ఈ ఈ ఈ జబ్బు ఆ మనసు వదలడం నేను లేదు అని అంటే. ఐడెంటిఫై అవుతారు. ఆ నేను అంటూ దాంతో మాట్లాడుతున్నారు. ఒకటేంటంటే ఐడెంటిఫై అవ్వడం, రెండోది ఏంటంటే మనసుతో పట్టుకోలేమన్న విషయాన్ని ఎప్పుడు పక్కన పడేస్తున్నారు. అవును. పట్టుకోలేనంత మాత్రంలో అది ఉందా అని డౌట్ పడుతున్నారు. అవునా కదా? అవును మేడం. అది పట్టుకోలేమని దాని చెప్తూనే ఉన్నారు కదండి, మనస్సు కదా అందదని. అవును మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ. ఓకే అండి. ఇంకెవరైనా మాట్లాడతారా? డౌట్స్ అడగడం కానీ ఏమైనా చెప్పడం కానీ? నాయుడు గారు, రమణ గారు, అందరూ మాట్లాడండి. మీరు కూడా మీకు ఏం అర్థం అవుతాయి. బుద్ధుడు గారు ఎలా మాట్లాడారో అలా మాట్లాడితే ఆ విషయాలు అందరికీ అర్థం అవుతాయి. అమ్మ అంటే ఏమనిపిస్తోంది నమస్కారం చాప్టర్ అమ్మా. చదివి? చెప్పండి. అంటే అమ్మా